జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. జిల్లా అభివృద్ధికి 1,05,00,000 రూపాయలతో భూమి పూజ చేశారు. గత మున్సిపల్ కన్నా 5 రెట్లకు పైగా పనులు చేశామన్నారు ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 70 కోట్లతో జగిత్యాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. మేత చెరువులో మురుగునీరు చేరకుండా 2,80,00,000 రూపాయలతో ఎన్టీపీ ఏర్పాట్లు అవుతుందని తెలిపారు. హైడ్రా మంచి కార్యక్రమమే అని పేర్కొన్నారు ఎమ్మెల్యే సంజయ్. ఈ రకంగా అత్యధిక నిధులు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీసుకురావాలి. రాజకీయాలకు రావడానికి కారణమే విస్తృతంగా సేవ చేయొచ్చు. డాక్టర్గా ఉన్నప్పుడు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటే అందరూ తెలుసు. దాన్ని వచ్చే అప్పుడు పిలిచి టికెట్ ఇవ్వడం, కొద్దిలో ఓడిపోవడం, మళ్ళీ పెద్ద మేరతోటి గెలవడం, పనులు చేసేందుకు మళ్ళీ గెలిపించాడు. అప్పుడు కూడా నన్ను వాళ్ళు రాజకీయాలు ప్రోత్సహించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ సందర్భంలో మన ప్రాంత అభివృద్ధి చేయాలి, కుంటుపడద్దు అనే ఆలోచనతోటి, పైసలు తీసుకురావాలనే ఆలోచనతోటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాను. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాను. మరి అంతకుముందు కూడా ఎప్పుడు కూడా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన మధ్యతరగతి ఉన్నత వర్గాలు ఉన్నాయి. వేరే కాడికి వచ్చి బతికే పేదవాళ్ళు ఉన్నారు. మనం ఇందిరమ్మ కాలనీ అంతకుముందడిది అర్బన్ హౌసింగ్ కాలనీ అంటారు, లేదా తర్వాత కేసీఆర్ నగర్ పెట్టినాం. అక్కడ ఇల్లు ఇచ్చినాం. మరి అక్కడ ఇల్లు ఇచ్చినాం కానీ వాటికి వసతులు రాలేదు. కాంట్రాక్టర్కి పాత బిల్లులు రాని పరిస్థితి. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పాత బిల్లులు ఇప్పించడమే కాకుండా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి నీళ్లు, కరెంటు, ఇంటికో సెప్టిక్ ట్యాంక్ అవైతే ఉండాలి. ఆ మూడింటికి తెచ్చడం పూర్తి అవుతుంది. ఈ రకంగా